రాత్రి నేను చూసా. నేను చూసాను. ఇప్పుడు దానికి మీటింగ్ అవసరమా సార్? నేను మాట్లాడేది దాని గురించి కాదు. రాత్రి నాకు మీరు అందరూ ఫిబ్రవరి 14th లీవ్ కావాలని మెయిల్స్ అండ్ మెసేజెస్ చేశారు. అది చూసా. సరే, మీకు రేపు లీవ్ ఇస్తా. బట్ వన్ కండిషన్. క్లాస్ బా, నేను చెప్పానా సార్ కండిషన్ లేకుండా ఏది అప్రూవ్ చేయాలని. ఇంటెలిజెంట్ సార్. సరే, మీరు ఎలాగో నాకు అబద్ధం చెప్పే లీవ్ తీసుకుంటారు. సో అబద్ధం ఏదో ఇప్పుడే చెప్పండి, నా ఛాంబర్కి వచ్చి చెప్పండి. ఒకవేళ ఆ అబద్ధానికి నేను కన్విన్స్ అయితే మీకు లీవ్ అప్రూవ్ చేస్తాను, లేదా అన్నీ మూసుకొని రేపు ఆఫీస్కి రావాలి. గాట్ ఇట్? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్. ఒక్కొక్కరిగా కమ్ టు మై రూమ్. అదే ఏయ్, సోది చెప్ప. అదే సార్, నాకు అబద్ధాలు ఆడటం రాదండి. మరి ఏమొచ్చు? సార్ మరి లేకపోతే మూసుకొని చెప్పు. అదే సార్, ఫ్యామిలీతో రేపు బయటికి వెళ్దామని. ఎవరి ఫ్యామిలీతో రా? సార్ నా ఫ్యామిలీతో సార్. ఓ, మీ ఫ్యామిలీతోనా? ఎక్కడికి? అది చాలా పవిత్రమైన ప్లేస్ సార్. మీ ఫ్యామిలీతో పవిత్రమైన ప్లేస్కి వెళ్తా. అవును సార్. లీవ్ కావాలంటావు? లీవ్ కావాల్సి తప్పదంటావు? తప్ప సార్. సరే తీసుకో. ఇంటికి పవిత్ర ఎన్నింటికి వస్తుంది? అవును నాకు తెలిసిరా, కింద సెక్యూరిటీ గార్డ్ పవిత్రం బట్టి. సార్ అరే, నువ్వు అబద్ధం చెప్పే ముందు నాది ఒక క్వశ్చన్ రా. అడిగాను సార్. 3 రోజుల క్రితం నేను ఒక పని చేయమన్నా, ఏం చేశాను? చేద్దాం తీసారు మెల్లా 3, 4, 10 రోజుల. చేద్దాంలే, పోతే నాకే పోయినాయి కదా, నీదేం పోయింది? అవును కదా, చేస్తా సార్. 2-3 రోజులు. 3-4 రోజులు తాగమంటే తర్వాత కూర్చొని ఫుల్ ఆ రోజే తాగేసి తాగండి సరే, అబద్ధం అని చెప్పు. సార్. నేను అబద్ధం రే, నటించుకో, చెప్పు. అంటే నానమ్మ రే, ఇంకొకసారి నాన్నమ్మ చచ్చిపోయింది అన్నావు అనుకో, లాస్ట్ ఇయర్ కదా నాన్నమ్మ చచ్చిపోయిందని సెలవు తీసుకున్నావు, సంవత్సరానికి కూడా తీసుకున్నారా? మళ్ళీ నాన్నమ్మ అమ్మమ్మ అన్నట్టు పెన్సిల్ కొత్త. 3వ నానమ్మ సార్. 3వ నాన్నమ్మ? 3వ నానమ్మ. అర్థం కాలేదు. తాతయ్యకి 3. మీ తాతకి 3. ఏం చేస్తుంటాడు మహానుభావుడు అప్పట్లో? పెద్దగా ఏం చేసేటోడు కాదు సార్. అవునులే, ఈ పని మీద ఉంటే ఇంకా ఆ పనులు ఏం చేస్తారు? సరే కానీ మీ ఇంట్లో నేను ఎప్పుడైనా మీ తాత పోలికలు వచ్చినాను కదా? అయ్యో చాలామంది. అర్థమైపోతుంది. సరే, అయితే ఇప్పుడు 3వ రామ్ చూడడానికి వెళ్తావు. సరే వెళ్ళు. ఎక్కడికి? ఓయోకేనా? అవును సార్. కాదు సార్, ఓయిలూరు సార్. ఓయిలూరు. ఓయిలూరు. సరే వెళ్ళు. ఓకే సార్. తాతని అడిగానని చెప్పే. ఎటు వంశీ, అబద్ధం ఏంటి? నాకు హెల్త్ బాగుంటలేదు సార్. మోషన్సా? కాదు సార్. ఫీవరా? కాదు సార్. కడుపు నొప్పా? లేదు సార్. రీజన్స్ అన్నీ అయిపోయినాయి, మరి ఇంకేంటి? మొన్న యాక్సిడెంట్లో నా బ్రెయిన్లో ఒక నరం అయిపోయింది సార్. అప్పటి నుంచి నేను అడిగిన దాన్ని కూడా నన్ను చెప్తే ఆ నెత్తి వల్ల పడుతుంది. బుర్ర బద్దలు కొట్టేటి వంశీ. ఏమో సార్, తట్టుకోలేకపోతున్నాను నేను నేటివిటీ. ఇప్పుడు నేను అడిగిదాన్ని కూడా నో చెప్పినా అనుకో, అని బుర్ర బద్దలు కొట్టడం, అని పీక్ కొరకేయడం, ఆ చేతులు ఇస్తే. ఓకే వంశీ, అది ఇప్పుడు ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నావు? ఇప్పుడు మీరు ఉన్నారు, నేను రేపు హాస్పిటల్కి వెళ్తానంటే లీవ్ ఇస్తారా ఇవ్వరా? అంటే ఇస్తానంటే. ఓ ఇవ్వరా? ఇట్స్ ఓకే, నేను రేపు వస్తాను, మీరు ఇక్కడే ఉంటారు కదా. నేను ఉంటాను వంశీ, కానీ నువ్వు రాట్లేదు. నువ్వు సెలవు తీసుకో. ఇప్పుడు కాదు, 1 రోజులు తీసుకో. ఓకే? థ్యాంక్ యూ సార్. వదిలే వంశీ, థ్యాంక్ యూ. నరం జాగ్రత్త వంశీ. చెప్పమ్మా. నోట్లో ఏం పెట్టుకున్నారా? అది చూసి మాట్లాడు. ఓ, ఈరోజు మౌన రథమా? అలాంటి అలవాట్లు కూడా ఉన్నాయండి గురుగారికి. సరే, ఏంటి అబద్ధం ఏంటి?
ఏం మాట్లాడుతున్నారా? సీసీ కెమెరాలు ఉన్నాయిరా, దొరికిపోతాయి ఎంత. ఓరే అబ్బా, రేపు ఎంగేజ్మెంటా? అది చెప్పడానికి ఈ తతంగం అంతా. ఓకే సరే, అయితే ఎంగేజ్మెంటా? కంగ్రాచులేషన్స్. అరే అవును, మనలో మన మాట నిజం చెప్పు, ఎక్కడికి వెళ్తా?